మన భారతదేశంలో గొప్ప పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్. అయితే ఈయన చనిపోయినాక ఏమైందంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈయనకు ఈ కొడుకు మీద ప్రేమ ఎక్కువ. చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మ ఈ అన్ని దగ్గరకు వచ్చేసింది. మీరు అక్కడ మొత్తం క్లోజ్ చేయి, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేయి, ఇగో క్లోజ్. అంటే ఆయన యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నట్టు. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను గురుగారు. సో మన ముందు గ్రేట్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఆస్తులు పంచుకున్నారు. సో ఒకళ్ళేమో టాప్ పొజిషన్లో ఉన్నారు, ఒకళ్ళేమో కొంచెం డౌన్ పొజిషన్లో ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ధీరుభాయ్ అంబానీ మన భారతదేశంలో గొప్ప పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్. అయితే ఈయన చనిపోయినాక ఏమైందంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆయన కొడుకులు, ఇక్కడ కూతుర్ల గురించి చెప్పట్లేదు, ఓన్లీ కొడుకుల గురించి చెప్తున్నా. అది ఈయన 2002లో చనిపోయాడు ధీరుభాయ్ అంబానీ. అయితే చనిపోకముందు ఇద్దరు అన్నదమ్ములు బాగానే ఉన్నారు. తండ్రి ఆస్తి అనుభవిస్తారు, ఫ్యాక్టరీలు చూసుకుంటారు, అన్నీ ఉమ్మడి కుటుంబము. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా ఆస్తులు ఉమ్మడిగా ఉంటాయి, అన్నీ కలిపి చూస్తూ ఉంటాం. అయితే 2002 వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళు కంపెనీలు చూడడము ఒకరే చూడలేరు, అందరూ తండ్రి చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదో పోయి చూసేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరు చూస్తూ ఏమైంది, ఎవరైనా అన్నదమ్ములు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఆస్తులు పంచుకుంటారు తల్లిదండ్రులు చనిపోతే. అలానే వీళ్ళు ఏం చేసిరంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత 2004, 2006 దాకా మంచిగానే ఉన్నారు, అన్నదమ్ములు కలిసే ఉన్నారు 2004 నుంచి 2006 వరకు. ఆ తర్వాతనే వీళ్ళిద్దరు ఏమైనంటే మెల్లగా ఆస్తులు పంచుకున్నారు. ఇద్దరు పంచుకున్నాక ఈ ముఖేష్ అంబానీ ఏమో ప్రపంచ కుబేరుడు అయింది, ప్రపంచంలోనే టాప్ ప్లేస్ మన భారతదేశం నుంచి. ఇతనేమో అసలు ఉన్న కంపెనీలకు జీతాలు ఇవ్వలేని పొజిషన్కి వచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములు సమానం ఆస్తి పంచుకున్నారు, సమాన భాగాన్ని తీసుకున్నారు. ఇద్దరు సేమ్ పొజిషను, ఇద్దరికి ఆస్తి ఇచ్చినప్పుడు ఇద్దరు సమానం వెళ్ళిపోవాలి. కంపెనీలు అవే, ఎంప్లాయీస్ వాళ్ళే, అంతా వాళ్ళే. వీళ్ళ పేర్ల మీదకి షిఫ్ట్ అయినాయి అంతే ఆస్తులు. వీళ్ళ పేర్ల మీద షిఫ్ట్ కాగానే ఏమైంది, ఒకరు హై లెవెల్ నుంచి కిందికి పడిపోయారు, నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయారు. ఒక అతనేమో హై లెవెల్కి వెళ్ళిపోయాడు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈయన ధీరుభాయ్ అంబానీ, ఈయనకు అతి లవ్ అనిల్ అంబానీ మీద ప్రేమ ఎక్కువ. కాసే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. అతి ప్రేమ ఆ పెద్ద కొడుకు, ఈ కొడుకు మీద ప్రేమ ఎక్కువ. చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మ ఈ అనిల్ అంబానీకి దగ్గరకు వచ్చేసింది, స్పిరిట్. అంటే వచ్చి ప్రేమతో ఈయన దగ్గర ఉండిపోయినాక ఏమైందంటే ఇప్పుడు మనం ఆస్తులు పంచుకున్నా ఏం చేసినా కానీ మనం ఎక్కువ ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వచ్చి మనకు అటాక్ అయితే మనం ఎంత ఉన్నోళమైనా సరే మనం చేసే పనిలో ఫెయిల్ అవుతాం. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, మన పేరు మీద కాస్త వచ్చినాక అది కరిగిపోవడం జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉన్నందుకు మనం చేసే పనులన్నీ తప్పుగా వెళ్ళిపోతాయి ఎంత. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ కనుక్కునే ఈడ స్కానర్ ఉంది. స్కానర్కు దీన్ని స్కాన్ చేసే కిట్ ఇవ్వడం జరిగింది, నెగిటివ్ ఎనర్జీని స్కాన్ చేసే కిట్ ఇవ్వడం జరిగింది. ఇగో ధీరుభాయ్ అంబానీ పెడితే ఇక ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఈయన యొక్క స్పిరిట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు, ఇప్పుడు ఇక్కడనే ఉన్నట్టు, విశ్వంలో పోకుండా ఎవరినో ఒకరు బేస్ చేసుకొని ఇక్కడనే తిరుగుతుంది. అంటే ఇతనికి ఇంకా కోరికలు అనేవి తీరలే ఈయనకు, ధీరుభాయ్ అంబానీకి. తీరాక ఏం చేసింది, ఎవరి మీద అనేది చూస్తాం. ఫస్ట్ ఈయన ముఖేష్ అంబానీ మీద చూస్తాం. ముఖేష్ అంబానీ మీద చూస్తే ఇగో అసలు స్కాన్ కావట్లేదు. అలానే అనిల్ అంబానీ మీదకి వస్తే ఓపెన్ అవుతుంది స్కానర్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ అనిల్ అంబానీ మీద ధీరుభాయ్ అంబానీ యొక్క స్పిరిట్ ఉంది. అంటే అతి లవ్ తోటి, ప్రేమతోటి. ఎవరికైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే నష్టాలు వస్తాయి, మనం టక్కన అయిపోతుంది. నష్టపోతుందంటే వానికి నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుకోవాలి. వీళ్ళకి రాత్రిపూట నిద్ర కూడా రాదు, రోజు ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతాం. అంటే పని టెన్షన్తో నిద్ర వస్తలేదు అనుకుంటారు. మత్తు ట్యాబ్లెట్ లేదు, నిద్రపోరు ఎవరు కూడా. ఇప్పుడు మీరు ఇది అక్కడికి తీసుకోండి, ఎక్కడికన్నా. ఇగో ఇది ఇక్కడ ఉంది, అతని పైన టవల్ కప్పండి. ఆ ఫోటో పైన టవల్ కప్పేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. టవల్ మొత్తం కప్పండి. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది అంటే ఇది తీసేస్తున్నా, పక్కకి పెట్టేస్తున్నా. ముఖేష్ అంబానీ అవసరం లేదు. అనిల్ అంబానీకి ధీరుభాయ్ అంబానీకి లింకప్ ఉంది, అంటే తండ్రికి కొడుకు.
మీరు అక్కడ అక్కడ మొత్తం క్లోజ్ చేయి, క్లోజ్ అయిపోతుంది, అది క్లోజ్ చేయి, ఇగో క్లోజ్. అంటే ఆయన యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నాడు, అనిల్ అంబానీ మీద ఉన్నాడు, తండ్రి యొక్క ఆత్మ ఉన్నందుకు ఇతను అదల పాతాలని. అంటే తండ్రి ప్రేమనే, శరీరాన్ని వదిలేసినాక ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఆ టవల్ తీయండి, ఇది ఓపెన్ అయిపోతుంది. ఇగో మళ్ళీ ఆ టవల్ మీయండి, తీసుకో క్లోజ్. ఆ టవల్ది అట్టే తీసుకో, ఇగో అంటే ఇట్లా నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఇప్పుడు ఏంటంటే ఈయన అనిల్ అంబానీ ఏమేం చేసిండు, 2004 నుంచి 6 దాకా రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ మెంబరు, ఇవన్నీ ఉన్నాడు. అప్పటిదాకా అన్నదమ్ములు మంచిగా ఉన్నాం. ఆయన ఎంబడే 2 ఇయర్స్లోనే ఆ పదవి అయిపోయింది. అయిపోయినాక ఆస్తులు పంచుకోరు. ఏవేవి? రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రిలయన్స్ పవరు, రిలయన్స్ కమ్యూనికేషన్ అనేటివి భాగాలు పంచుకున్నాక ఈయనకు వచ్చేసినాయి ఇవి ఆస్తులు. వాటి యొక్క షేర్లు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నెట్లో కొట్టి వాటి షేర్లు పడిపోయినాయి. అలా పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు కరెక్ట్ లేవు, మొత్తం అప్లాఫాల్ అయిపోయింది. ఇతనికి ఒక్కసారి మొన్న 2 ఇయర్స్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ గవర్నమెంట్ కూడా కొంత రాయితీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా గొప్ప బిజినెస్ మ్యాను లాస్ వచ్చిందని చెప్పి రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లా ఈయన ఏం చేసినా ఇప్పటికి కూడా లాస్లోనే నడుస్తుండు. అయితే ఈయన కంపెనీలు బాగా రన్ అయ్యి ఎంప్లాయీస్ మంచిగా చూసుకొని షేర్ మార్కెట్ ఆయన యొక్క కంపెనీ యొక్క షేర్స్ పెరగాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు ఆయన ఇంకా ఎన్ని అన్నిటిని తీయాలి. వాళ్ళ ఫాదర్ ఒక్కడే కాదు, ఈయన తోటి బాగుపడ్డోళ్ళంతా, అంటే ఈయన ఎవరెవరికైతే సేవ చేసిండో, ఎవరికైతే హెల్పింగ్ చేసిండో వాళ్ళ యొక్క ఆత్మలు ఏమైందంటే అతి ప్రేమతో మన దగ్గరకు వస్తాయి. అలా ఆయన దగ్గర ఉన్న ఆత్మలను, అంటే ఈయన దగ్గరకు వచ్చిన ఆత్మలను అన్నిటిని బంధిస్తే ఈయన చేసే కంపెనీలు కానీ ఇప్పుడు చేస్తున్న ఆస్తులు కానీ మళ్ళీ లాభాల బాటలోకి వస్తాయి, లాభాలకు వెళ్ళిపోతాడు, గొప్ప బిజినెస్ మ్యాన్. ఇప్పటికి కూడా ఇతనికి అర్థమైతే లేదు, నాకేమైంది అసలు, నేను ఏం చేసిన లాస్ అయితే ఇప్పటికి అర్థం కాని క్వశ్చన్ వాళ్ళ. ఇతనేమో ప్రపంచ కుబేరుడు అవుతున్నాడు రోజుకు, ముఖేష్ అంబానీ. ఇతనేమో ఎన్నిసార్లు డబ్బు సాయం చేసినా, ఎంత హెల్పింగ్ చేసినా కానీ నష్టమే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలే. అవి ఏమనవు, మన దగ్గరకు వచ్చేసి ప్రేమతో మన ఎక్క తిరుగుతాయి, మనం చేసే పనిలో నష్టం వస్తుంది. అయితే ఈయన బాగుపడాలంటే ఈ ఆత్మలను బంధిస్తే మంచిగా అవుతుంది.